ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్ కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపనున్నారు. సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్ళకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.